మహాభారతాన్ని కృష్ణదేవపాయనుడు లోక కళ్యాణానికై 3 సంవత్సరాల పాటు శ్రమించి రచించి ఈ మహాగ్రంథాన్ని దేవలోకంలో నారదుని చేత, పితృలోకాల్లో దేవతల చేత, గరుడ గంధర్వ యక్ష రాక్షసుల లోకాలకు సుఖమహర్షి చేత, నాగలోకానికి సుమంతుని చేత, మనుష్య లోకాలలో జనమేజయుడికి బోధింపచేసేందుకు వంశపాయనుడిని పంపిండు. నేనిప్పుడు వంశపాయనుడు చెప్పగా విని మీ దగ్గరికి వచ్చిన ఈ మహాభారతంలో జరిగే కురుక్షేత్ర యుద్ధం రామరావణ యుద్ధానికి కానీ దేవాసుర యుద్ధాలకు కానీ ఏ మాత్రం తీసిపోదని తెలుసుకోండి. ఆ మహాయుద్ధం 18 రోజులు జరిగింది. అందులో మొదటి 10 రోజులు భీష్ముడు సేనాధిపతిగా ఉన్నారు. ఆ తర్వాత 5 రోజులు ద్రోణుడు, ఆ తర్వాత 2 రోజులు కర్ణుడు, 1 రోజులో సగభాగం శల్యుడు సేనాధిపతులుగా ఉన్నారు. మిగిలిన 6 రోజుల్లో దుర్యోధనుని భీమసేనుల మధ్య పోరు వికరంగా సాగింది. సత్యవతి యోజన గంధి పుత్రుడు వ్యాసుడేనని కృష్ణదేవపాయనుడిని వాక్యం నుండి సరస్వతి నదీ తీరాన పౌరాణికులకు చెప్తూ ఉండగా భారత్ వాకుగా అనే ఈ గంగ ప్రవహించింది. కాది మునులు, ఓ ఉగ్ర సాహసుడా, నువ్వు మహాభారతం కథను చెప్పే ముందు శమంతక పంచకం అంటే ఏమిటో, అక్షయుని అంటే ఏమిటో, అందులో రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైనిక పదవి భాగం ఏ విధంగా చేశారు సంగ్రహంగా తెలుపుము. మహర్షుల కోరిక విని ఆ సౌది వినాయకుని సరస్వతిని ప్రార్థిస్తూ సర్వలోకాలకు క్షేమం కోసం వ్యాస భగవానులు వాక్కు నుండి ప్రవహించే అమృత ద్వారాలను సేవించబోతున్న ముని సముదాయానికి నమస్కరిస్తూ మీరు కోరిన భారత కథను ప్రారంభిస్తున్నాను అన్నాడు. త్రేతాయుగం ద్వాపరయుగాల సంధికాలంలో పరశురాముడు భూమిపై 21 పర్యాయాలు జైత్రయాత్రలు చేసి క్షత్రియులందరినీ సంహరించిండు. క్షత్రియులు రక్తం ప్రవహించింది 5 కోణాలుగా ఏర్పడ్డవి. ఆ రక్తంతోనే పితృదేవతలకు తర్పణనిచ్చి పితృరుణం తీర్చుకున్నాడు. సంతృప్తులైన పితృదేవతలు ఇక శాంతుడవు కమ్మని కోరగా పరశురాముడు శాంతించిండు. అట్లా క్షత్రియుల రక్తంతో ఏర్పడ్డ 5 మడుగులకు శమంతక పంచకం అనే పేరు సార్థకమైంది. ఇక సైన్యం విభాగాల గురించి వివరాలు చెప్తాను వినండి. శ్రేష్టమైన రథం 1, 1 ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలిభటులు గల విభాగం 1 పత్తి అవుతుంది. ఇటువంటి 3 పతులు 1 సైనముఖం, 3 ఏనాముకులైతే 1 గుల్మం, 3 గుల్మములైతే 1 గణం, అటువంటి గణాలు 3 అయితే 1 వాహిని అవుతుంది. అటువంటి వాయువులు 3 అయితే 1 పృతును అవుతుంది. అటువంటి పృతునులు 3 అయితే 1 చమువు అవుతుంది. అటువంటి చమువులు 3 అయితే 1 కిని అవుతుంది. ఇట్టి అనికినికి 10 రెట్లయితే 1 అక్షయుని అవుతుంది. అనగా రథాలు 21,870, ఏనుగులు 21,870, గుర్రాలు 65,610, కాళ్ళబలం 1,09,350 మంది. శమంత పంచకం అనే ప్రదేశాన్ని కురు పాండవులు యుద్ధానికి క్షేత్రీయంగా నిర్ణయించారు కనుక ఆ ప్రదేశానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. భయంకర్ణుడు పాండవ వంశాభివృద్ధి చేసిన వాడను, పరీక్షిత్ మహారాజు పుత్రుడను, అనేక యజ్ఞాలు చేసిన వాడను అయిన జనమేజయుడనే రాజు లోక కళ్యాణం కోసం దీర్ఘకాలిక సత్రయాగం తలపెట్టిండు. జనమేజయుడు యజ్ఞం చేస్తున్న యజ్ఞశాలలోకి ఒక కుక్క పిల్ల ప్రవేశించింది. అది ఆడుకుంటూ ఇంతలా ఆపగా యజ్ఞశాలలో ప్రవేశించిందే గాని దానికి ఏ విధమైన దురుద్దేశం లేదు. దాని తల్లి శమర దేవత లోకానికి చెందినది. అట్లా యజ్ఞశాలలో ప్రవేశించిన ఆ కుక్క పిల్లను జనమేజయుడు తమ్ముళ్ళు మర్రిసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు తరిమేశారు. ఆ కుక్క పిల్ల ఏడుస్తూ పోయి తల్లితో మొరపెట్టుకుంది. ఆ శర్మ కోపంతో జనమేజయుడు వద్దకు పోయి, ఓ జనమేజయ, యజ్ఞహీనులైన నీ తమ్ముళ్ళు చిన్న పిల్లవాడని కనికారం కూడా లేకుండా నా పుత్రుని కొట్టి తరిమేశారు. బీదవారిని, బలహీనుల్ని, మంచి ప్రవర్తన కలిగిన వారిని కారణం లేకుండా హింసిస్తే తప్పక ఆపదలు కలుగుతాయి. వారి పాపం ఊరికే పోదు, తగిన ఫలం అనుభవిస్తారని శరమ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నించినా జనమేజయుడు ఆ శరమ జాడ తెలుసుకోలేకపోయాడు. శరమ మాటలు జనమేజయుడిని మనసును కలవరపరిచావి. ఏదో విధంగా యజ్ఞం పూర్తి చేసి హస్తినాపురానికి చేరుకున్నారు. రాజు అక్కడ కూడా సుఖంగా ఉండలేకపోయిండు. ఆపదలు కలుగుతాయి అని
శర్మ అన్న మాటలే చెవిలో మారుమ్రోగావి. అందువల్ల శర్మ శాపం ఫలించకుండా ఉండాలని ఉద్దేశంతో శాంతి పరిహారాలు చేయడానికి పురోహితుడి కోసం సమీపంలో ఉన్న మునిపల్లెకు వెళ్ళి అక్కడ శుత్రశ్రావసుడు అనే గొప్ప మునేశ్వరుణ్ణి కలిసి నమస్కరించి, మహాత్మా శ్రోమశ్రావసుడు అనే మీ కుమారుడిని శాంతి కర్మలు చేసేందుకు పురోహితుడిగా నాతో పంపాల్సిందేనని ప్రార్థించిండు. శుత్రశ్రావసుడు రాజు కోరికను మన్నించి శ్రోమశ్రావసుడి అతడితో పంపాడు. జనమేజయుడు శ్రోమశ్రావసుడితో కలిసి రాజధానికి వచ్చి ఉత్తములు మెచ్చే యాగాలెన్నో చేశాడు. అతడి పూర్వీకులు అనుసరించిన మార్గంలోనే నడుచుకుంటూ విలువైన ఆవిష్లను అగ్నిహోత్రం ద్వారా దేవతలకు అందేట్లు చేశాడు. భూమి మీద ఉత్తమ బ్రాహ్మణులందరికీ వీరంగా దక్షిణాలిచ్చి సంతోషపెట్టిండు. ఈ విధంగా నిరంతరం యజ్ఞయాగాలతో పుణ్యకర్మలు చేస్తూ గురువులు బ్రాహ్మణులు సంతోషపెడుతూ ఆపదలకు దూరంగా ఉండే ప్రయత్నాలన్నీ చేశాడు. ఉదంకోపాఖ్యానం బ్రహ్మతో సమానమైన వాడు పాపరహితుడైన పైల మహర్షి దగ్గర ఉదంకుడనే ముని పుంగవుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. అతడు గురుకులంలో ఉన్నంతకాలం పెద్దలకు సేవ చేస్తూ అందరి మనల్ని పొందేవాడు. ఆ విధంగా గురు కృపచేత 8 సిద్ధుల్ని సాధించుండు. గురువు కోరిన దక్షిణ ఇచ్చి గురువును సంతోషపెట్టమని ఉపనిషత్తులు చెబుతున్నవి. అందువల్ల ఉదంకుడు గురువును దక్షిణ కోరమని ప్రార్థించిండు. పైల మహర్షి కోరికలకు అతీతుడు అవ్వడం వల్ల తన భార్యను ఏదైనా కోరుకోమన్నాడు. అప్పుడు గురుపత్ని పౌష మహారాజు భార్య చెవి కుండలలు తెచ్చిపెట్టమని కోరుకుంది. గురుపత్ని కోరిక కుండలాలు తెచ్చేందుకై ప్రయాణమై వెళ్తున్న ఉదంకుడు ఎదురుగా ఒక తెల్లటి ఎద్దుపై వస్తున్న ఓ దేవతామూర్తిని చూశాడు. ఉదంకుడు మహామునికి నమస్కరించి తన వెళ్తున్న పనిని తెలిపి తనకు సాయపడమని కోరుకున్నాడు. అందుకు దేవతామూర్తి, ఈ ఎద్దు పేడ తిను, నీకు అంతా సిద్ధిస్తుంది అన్నాడు. ఆయన చెప్పినట్లే ఉదంకుడు ఎద్దు పేడ తిని పౌష మహారాజు సౌదానికి చేరుకున్నాడు. అక్కడ రాజుతో, రాజా, గురువుగారికి గురుదక్షిణ చెల్లించేందుకై నీ భార్య కర్ణకుండలాలని అడిగి తీసుకొని వెళ్ళాలని వచ్చాను. నాకు కుండలాలు ఇస్తే నేను వెంటనే గురుపత్నికి సమర్పించాలి అన్నాడు. ఉదంకుని మాటలు విని పౌష మహారాజు మనసులో మహా ఆనందాన్ని చెంది, ఆహా, ఇటువంటి తపస్సులు కోరడం, వాటిని గురుపత్ని ధరించడం వలన తన జన్మ ధన్యమైందని తలపోశాడు. పైకి మాత్రం ఉదంకుడితో, ఆర్య, నువ్వే కోరిన ఆ కుండలాలు నా భార్య ధరించి ఉంది, నువ్వే పోయి నా మాటగా చెప్పి తీసుకొని పొమ్మన్నాడు. ఉదంకుడు అంతఃపురంలో ఎంత వెతికినా మహారాణి కనిపించలేదు. ఆ మాటనే రాజుతో చెప్పాడు. అందుకు రాజు, మహాత్మా, నువ్వు దోషాలు లేని సద్బ్రాహ్మణుడవు, లోకాలలో అందరి పొందినవాడవు. నా దేవి మహాప్రతివత, పతిభక్తి గలది కనుక అపవిత్రులకు కనబడదు. ముల్లోకాలని పవిత్రులని చేసే నిన్ను అపవిత్రుడని ఎలా అనగలను అన్నాడు. పౌషుడి మాటలు విన్న ఉదంకుడు తన ఎద్దు పేడ తినడం వల్ల అపవిత్రుడనయ్యానని గ్రహించిండు. వెంటనే తూర్పుకు తిరిగి పవిత్ర జలాలతో ఆచమనం చేసి పౌష మహారాజు అనుమతి తీసుకొని అంతఃపురంలోకి వెళ్ళిండు. అక్కడ మహారాణి మునీశ్వరునికి నమస్కరించి తన కరుణాభరణాలన్నిటినీ ఉదంకుడికి ఇస్తూ, సూర్యునితో సమానమైన తేజస్సు గల ఓ మహాముని, నేను ధరించిన కుండలాలు అపహరించాలని తక్షకుడు అనే సర్పరాజు ఎంతో కాలంగా కాచుకొని కూర్చున్నాడు. అతడు మాయవి కాబట్టి ఈ కుండలాలు అతడికి కనబడకుండా తీసుకొని పోయి గురుపత్నికి ఇవ్వు అన్నది. ఉదంకుడు ఆమె మాటలు విని అట్లాగే జాగ్రత్త పడుతానని చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు. అంతలో పౌషుడు, ఆర్య, ఇంత దూరం వచ్చి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అని ప్రార్థించిండు. అందుకు సమర్థించి ఉదంకుడు భోజనానికి కూర్చున్నాడు. భోజనం చేస్తూ ఉండగా ఉదంకుడు తినే అన్నంలో ఒక వెంట్రుక కనబడింది. అందుకు కోపయించి ఉదంకుడు, పరీక్షించకుండా అన్నం పెట్టావు కాబట్టి నువ్వు అంధుడవై పొమ్మని శపించిండు. ఉదంకుడిపై రాజుకు చాలా కోపం వచ్చింది. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శాపం పెట్టావు కాబట్టి నువ్వు సంతానం లేని వానివి కమ్మని తిరిగి శపించిండు. అప్పుడు ఉదంకుడు, రాజా, నేను సంతానం లేని వాణ్ణి కాలేను కనుక నీ శాపం ఉపసంహరించుకొనని ప్రార్థించిండు. అప్పుడు పౌషుడు, ఉదంక మహర్షి, లోకంలో బ్రాహ్మణుల మనస్సు వెన్నెల లాంటిది, వారి మాటలు మాత్రం ఇంద్రుని వజ్రాయుధంలాగా కఠినంగా ఉంటుంది. ఇది నిజం. అదే రాజులలో ఇందుకు
విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి నువ్వు నీ శాపాన్ని ఉపసంహరించుకోనని ప్రార్థించిండు.